చివరికి పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో కూడా ఈ దేశ పాలనా వ్యవస్థ ఎంత ఘోరంగా విఫలమవుతుందో ప్రతి సంవత్సరం లీకుల విషయంలోనో, పరీక్ష రద్దుల విషయంలోనో, మార్కుల విషయంలోనో, మూల్యాంకనం విషయంలోనో ఎంత దారుణమైన వైఫల్యం అంటే మొన్న నీట్ రద్దు చేసి ఆ ఘోరాలు ఏమంటారు ఆ మానసిక వేదనతో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ చర్చ ఇంకా సాగుతూ ఉండగానే ఇప్పుడు సిబిఎస్ఈ వచ్చి చేరింది. సిబిఎస్ఈ మూల్యాంకనంలో కూడా అన్ని తప్పులు జరిగాయి అని ఆ పరీక్షలు రాసిన విద్యార్థులు అసలు నెట్టింట పోస్టులు పెడుతూ ఉండడమే కాదు, దానికి ఆధారాలు చూపెట్టుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు మూల్యాంకనం అనంతరం ఆన్లైన్లో సిబిఎస్ఈ అప్లోడ్ చేసినటువంటి సమాధాన పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ సమాధాన పత్రాల చేతిరాత మాది కానే కాదని వందల మంది విద్యార్థులు పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ చేతిరాత ఉంటుంది కదా, అంటే మూల్యాంకనం అయిపోయిన తర్వాత సమాధాన పత్రాలు అప్లోడ్ చేస్తారట, అందులో ఉన్న చేతిరాత మాది కానే కాదంటున్నారు. అంటే ఒకరి పేపర్కి ఇంకోరు పేపర్ మార్కులు వేసారా? ఇదేదో కొత్తగా ఒకటి తెచ్చిందంటనే సిబిఎస్ఈ అంటే బోర్డు వాళ్ళు ఆన్ స్క్రీన్ మార్కింగ్ అట, ఓఎస్ఎం. ఈ పద్ధతి కారణంగానే సమాధాన పత్రాలు తారుమారవుతూ ఉన్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి, ఆ సిబిఎస్ఈ అప్లోడ్ చేసినటువంటి భౌతిక శాస్త్ర సమాధాన పత్రం నాది కానే కాదు అని ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే విద్యార్థి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఆ భౌతిక శాస్త్ర సమాధాన పత్రం నాది కానే కాదు అని. దానికి దాదాపు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. అయిపోయి బీజేపీ ఐటీ సెల్ రంగంలోకి దిగి ఈ వేదాంత్ పాకిస్తాన్ మద్దతు ఉంది, పాకిస్తాన్ మద్దతుదారుడు అండ్ ఈ పాకిస్తానీ అని చెప్పి అప్పుడే 12వ తరగతి చదివే విద్యార్థిని అది భౌతిక శాస్త్ర ఏమంటారు ఆ సమాధాన పత్రం నాది కాదన్నందుకు పాకిస్తాన్ వాడైపోయి వేదాంత్ చైనా వాడైపోయి పేరు వేదాంత్ కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇంకేదో రకమైన పేరు అయిందంటే ఇంకా ఏకంగా ఐఎస్ఐఎస్ తీవ్రవాది అనేసేవాళ్ళు. ఒక ఆ పిల్లోడే కాదు, అతను దేశద్రోహి అని చెప్పి ముద్రేసేస్తుంది బీజేపీ ఐటీ సెల్. సంజన అనే 12వ తరగతి విద్యార్థిని కూడా తన రసాయన శాస్త్ర సమాధాన పత్రం తారుమారైందని చెప్పి ఫిర్యాదు చేసింది. వందల మంది ఇప్పుడు సిబిఎస్ఈకి చుట్టుకుంది ఈ దరిద్రం. దేన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు? ఇప్పుడేమో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి, ఐఐటి కాన్పూర్ మద్రాసుకు చెందిన నిపుణులు దీన్ని పరిష్కరిస్తారని చెప్పి తాపీగా సెలవిస్తున్నాడట. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని మీద రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఈ మోదీ సర్కారు అంటే సిబిఎస్ఈని ఉద్దేశించి మరో సంస్థను కూడా మాల్ ప్రాక్టీస్కి చిహ్నంగా మార్చేశారు, మొత్తం మీద విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు అని చెప్పి అలాగే కనిపిస్తుంది. ఒక్కటన్నా సక్రమంగా నిర్వహిస్తున్నారా? ఆ నీట్ రద్దు ఇంకా అయిపోలే చర్చ. ఇప్పుడు మళ్ళీ సిబిఎస్ఈ ఆ సమాధాన పత్రాలు ఒకరికి మరొకరు వేశారంట. ఆ పోస్టు చేస్తే మాత్రం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, చైనా వాళ్ళు విదేశీ కుక్కలు అయిపోయారట, దేశ ద్రోహులట. ఏం దారుణం రా బాబు, ప్రతిదీ ఆకోణమే. అట్లా తగిలి చేస్తే మొత్తం డైవర్ట్ అయిపోతుంది కదా అని ఎంతకాలం ఈ దరిద్రాన్ని కొనసాగిస్తారు? ఇంకెంత నాశనం చేస్తారు దేశాన్ని, విద్యా వ్యవస్థను?